హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగారు. నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇవాళ జరిగిన ఉప్పల్ స్టేడియంలో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. మామూలు మ్యాచ్ కాదు, చాలా థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండే ఇది. అసలు ఏమన్నా మ్యాచా, అసలు టక్ ఆఫ్ మ్యాచ్ ఉండే. ఒకనొక టైంలో 250 స్కోర్ కడతారనుకున్న కంప్లీట్ డామినేషన్ చూపిస్తున్నారు కేకేఆర్. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టాస్ గెలవంగానే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ అయితే తీసుకోగానే మంచి స్టార్ట్ అయితే అందించినారు మన ఓపెనర్లు ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ. మంచి స్టార్ట్ వచ్చింది. పవర్ ప్లేలో కూడా మంచి స్కోర్ ఉండే. 9 ఓవర్స్కి 105 రన్స్ వేసేస్తున్నారు. అంటే మనం అనుకున్నాం ఈజీగా 250 స్కోర్ కొట్టేస్తారు ఈజీగా. కానీ ఇక్కడే టోటల్ సినిమా రివర్స్ అయిపోయింది భయ్యా. ఇద్దరు బౌలర్లు సునీల్ నారాయణ ఇంకా చక్రవర్తి కంప్లీట్ డామినేషన్. ఎవ్వరు కూడా 10 నిమిషాలు కూడా ఉండలేకపోయినారు గ్రేజ్లో మన ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్లు. అంత చుక్కలు చూపిస్తున్నారు ఇద్దరే. సో 250 కాదు కదా, 200 కూడా కొట్టలేదు. కంప్లీట్ ఓవరాల్ టీం మొత్తం కలిపి 165 రన్స్కి అవుట్ అయిపోయినారు జస్ట్ 19 ఓవర్స్లో. తర్వాత వచ్చిన కేకేఆర్ బ్యాట్స్మెన్లు ఓపెనర్లు మంచి స్టార్ట్ అందించినారు. ఫస్ట్ బాల్ నుంచి హై కాన్ఫిడెన్స్తో ఆడినారు. తక్కువ స్కోర్ కాబట్టి ఈజీగా ఆడేసామనే కాన్సెప్ట్లో వచ్చేసినారు. దానికి తోడు రఘువంశీ ఇంకా అజింక్య రహానే చాలా కూల్గా కామ్గా వన్ సైడ్ ఎక్కువ కూడా రిస్క్ తీసుకోకుండా ఆడేసినారు కంప్లీట్ కాన్ఫిడెన్స్తోని. సో ఇట్లా మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మన ఎస్ఆర్ఎస్ బౌలర్స్ అయితే చాలా ట్రై చేస్తున్నారు వికెట్ కోసం, కానీ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. సో ఇది కంప్లీట్ డామినేషన్ అని చెప్పుకోవాలా. కానీ మన బౌలింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా. ఇక్కడ కూడా ఎవరు కూడా అంతగా పెద్దగా బౌలింగ్ అయితే వేయలేదు ఎస్ఆర్ఎస్ బౌలర్స్. సో ఇది ఇవాళ హైలైట్స్. సో ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీ నాన్నగారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.